హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. నేను మీ షానవాజ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 ఏవైతే రాబోతున్నాయో అది సీజీఎల్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, అందులో మనకేంటంటే జీకే జిఎస్ సెక్షన్ అనేది మనకు చాలా చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ జీకే జిఎస్ సెక్షన్ని మనం ఏంటంటే చాలా తక్కువ టైంలో రివైజ్ చేయడం కోసం, ఓకేనా, మనకేంటంటే పర్మార్ ఎస్ఎస్సి ఛానల్లో వచ్చేసరికి ఒక ఎఫ్ఆర్బి బ్యాచ్ అనేది రన్ అవుతుంది. ఆల్రెడీ అది మ్యాక్సిమం స్టూడెంట్స్కి తెలిసిందే అండ్ ఈ బ్యాచ్ అనేది చాలా చాలా ఫేమస్. సో మనం ఏం చేయబోతున్నామంటే మన ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఈ ఎఫ్ఆర్బి బ్యాచ్ 2.0 అనేది ఉందో దాన్ని సేమ్ అదే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది మనం ఏంటంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. సో దీనివల్ల ఏం ప్రయోజనం, ఎవరికైతే ఏదైతే హిందీ అనేది ఉందో అది అర్థం కాదో వాళ్ళు ఏం చేయొచ్చు, మా యొక్క వీడియోస్ అనేవి చూసి కొంచెం ఏంటంటే దీనిపైన మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ని మనం ఏంటంటే క్రాస్ చేసినట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ రివిజన్ వల్ల మనకేంటంటే మన ఎగ్జామ్స్ ఏవైతే రాబోతున్నాయో అందులో మనకేంటంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో బేసికలీ ఏవైతే వీడియోస్ అనేవి పర్మార్ ఎస్ఎస్సి ఛానల్లో అప్లోడ్ అవుతాయో సో ఆ వీడియోస్ లేదా ఆ కంటెంట్ మనం ఏంటంటే తెలుగులో అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. పీడిఎఫ్ అనేది అలాగే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఆర్బి బ్యాచ్ 2.0లో మనకు ఏమేమి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక చూస్తే, సో ఎఫ్ఆర్బి బ్యాచ్ 2.0లో కనుక మనం చూస్తే, ఓకేనా, ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కంటెంట్ అనేది ఉంటుందో అది వచ్చేసరికి రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో పర్మార్ ఎస్ఎస్సి ఛానల్ కూడా రికార్డెడ్ ఫార్మాటే అండ్ మన ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డెడ్ ఫార్మాట్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో మనం వచ్చేసరికి డైలీ ఒక వీడియో 1 వీడియో పర్ డే అనేది మనము అప్లోడ్ అనేది చేయబోతున్నాం, అవునా. ఇక్కడ పర్మార్ సార్ చెప్పింది ఏంటంటే ఏదైతే మీరు ఈ ఎఫ్ఆర్బి బ్యాచ్ అనేది చూస్తున్నారో దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీ దగ్గర థియరీ బుక్ కనుక ఉంటే, జీకే జిఎస్ యొక్క థియరీ అంటే ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే పర్మార్ ఎస్ఎస్సి మనకేంటంటే కొన్ని బుక్స్ అనేవి లాంచ్ అనేది చేయడం జరిగింది. ఏంటవి? ఫ్యాట్ మ్యాన్ అండ్ లిటిల్ బాయ్. సో ఫ్యాట్ మ్యాన్ వచ్చేసరికి ఇది థియరీ బుక్ అన్నమాట, ఇది వచ్చేసరికి ఎంసీక్యూ బుక్, ఓకేనా. సో సార్ ఏం చెప్పారంటే ఏదైతే మీరు ఈ రివిజన్ బ్యాచ్ అనేది ఉందో ఇది అటెంప్ట్ అనేది చేయడానికంటే ముందు లేదా ఇది చూడడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ థియరీకి 1 అవర్ టైం అనేది ఇవ్వండి. ఏంటి? థియరీకి 1 అవర్ టైం అంటే ఈ థియరీ అనేది ఆ బుక్ నుంచే కాదు, మీరు ఏదైనా ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు అంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంటారు. ఆ నోట్స్ అనేది తీసుకొని ఆ నోట్స్లో ఏదైతే థియరీ అనేది ఉందో ఆ థియరీ అనేది ఒక్కసారి మీరు ఏంటంటే గో త్రూ అనేది అవ్వండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఈ ఎఫ్ఆర్బి బ్యాచ్ యొక్క వీడియో అనేది ఒక 30 మినిట్స్ వీడియో అనేది ఉంటుంది. సో ఈ 30 మినిట్స్ వీడియో అనేది చూడండి. అండ్ దాని తర్వాత ఏదైతే ఎంసీక్యూ బుక్ అనేది ఉందో, ఓకేనా, ఎంసీక్యూ బుక్. సో ఎంసీక్యూ బుక్ అనేది మీ దగ్గర వేరేది ఏదైనా ఉండొచ్చు లేదా లిటిల్ బాయ్ అనేది తీసుకున్నా కూడా మంచిదే. సో ఎంసీక్యూ బుక్ ఇందులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టాపిక్కి సంబంధించి ఆ ఎంసీక్యూ బుక్లో 30 మినిట్స్ మనం ఏంటంటే టైం అనేది కేటాయిస్తే, అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా 2 అవర్స్ టైం కనుక మనం కేటాయిస్తే మన జిఎస్ అనేది రివైజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇదొక మంచి స్ట్రాటజీ, అవునా. నెక్స్ట్ దీని తర్వాత సార్ వచ్చేసరికి ఏ టాపిక్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి మనకు 2 టాపిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసరికి జియోగ్రఫీ, ఇంకోటి వచ్చేసరికి కెమిస్ట్రీ. జియోగ్రఫీ అండ్ కెమిస్ట్రీ ఈ 2 టాపిక్స్ అనేవి స్టార్ట్ అనేది చేయడం జరిగింది. సో ఈ 2 టాపిక్స్కి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. నేను కూడా మ్యాక్సిమం 100కి 100% ట్రై అనేది చేస్తాను. సో డైలీ ఒక వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేయడానికి. సో దీనివల్ల మీకు ఏంటంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఈ కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అంటే ఒక మైండ్ మ్యాప్ అనేది మనకి ఏంటంటే ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మైండ్ మ్యాప్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఏదైతే మన రివిజన్ అనేది ఉందో అది చేయడం అనేది జరుగుతుంది. సో ఏదైతే ఆల్రెడీ నేర్చుకొని ఉంటారో దాన్ని మనం తొందరగా రివైజ్ అనేది చేస్తున్నాం.
దీనివల్ల మనకేంటంటే ఆ ఏదైతే కంటెంట్ అనేది మనం నేర్చుకున్నామో అది చాలా బాగా గుర్తుంటుంది. క్లియరా? సో ఈ విధంగా మన సెషన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ మా ఛానల్ని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈవినింగ్ లోపల మీకేంటంటే ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC ఎగ్జామ్స్ 2025.